డబ్బులు ఆడబెట్టినావు తేప చెప్పు ఎందుకు? నా ప్రామిస్ ఏంది నా స్వామి మీరా? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. ఖచ్చితంగా నువ్వే తీసుకుంటారా? నాకు తెలుసు నీ గురించి. ఖచ్చితంగా నువ్వు తీసుకుంటారా? నీ కాడ ఏదో నిజంగా స్వామి నువ్వు తిన్నా చేసినా నువ్వు ఆడు మోసం చేస్తావు అంతా. లేదురా ఓడే తెంగునింటన్నా చెల్లు మంచిగా నువ్వు డబ్బులు తప్పి తీసుకోవాలంటే నువ్వు తీసుకున్నా. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ అఫిషియల్ 13. సో గాయస్, ఈరోజు కంటెంట్ ఏంటంటే మా తమ్ముతో అయితే ఒక ప్రాంక్ అయితే దిగిపోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే ఈ మొబైల్ నిన్నంతా వాడిన దగ్గర ఉండింది. ఈ మొబైల్లో కొంచెం డబ్బులు పెట్టాం, అది కొటేషన్ ఎవరు అనేసి అది మొత్తం వాడి మీదకి అయితే చూస్తాం. వీడియో అయితే ఎట్ వస్తుందేమో మాకేం తెలీదు, కానీ క్రేజీ వస్తుంది అనుకుంటున్నా. తెలుసుకోవడానికి పోయిండు, వాడైతే వచ్చిన తర్వాత చూద్దాం ఎట్ వస్తుందా. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి లాస్ట్ దాకా, చూసి నవ్వుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వాడైతే వస్తాడు, కొంతైతే ఆడుకుందాం వాడిని, పిచ్చి పిచ్చిగా ఆడుకుందాం. పిలిచిన కాచన్నా కాదంశయ్య, నిన్న ఈ మొబైల్ నువ్వే తీసుకొనిందా? నాకు ఇచ్చిండి ఆయన ఆడుకోని చిల్లా. దీని వెనకల 5,000 డబ్బులు ఉండింది వంశీ. అది ఎట పోయింది? నేను తీసుకోవాలన్నా నిజంగా ప్రామిస్ గా. ఆబద్ధం ఆడ, నిజం కాదు, ఆబద్ధం ఆడ. అది నా కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి. నేను అడిగింటే ఇచ్చమని నువ్వు అడిగి తీసుకుంటే ఆ కథ ఎవరు అట్ట దింగ చేయమనుకుంటున్నావురా? ఎందుకు నా ఆటంటారు ఆడుకోమని మీరు కూడా చెప్పిండు. చూసింది కదా ప్రామిస్ గా తీసుకోవాలన్నా. ఒరే నువ్వు డబ్బులు ఆడబెట్టినావు తేప చెప్పు ఎందుకు? నిజంగా నా ప్రామిస్ గా ఏంది నా స్వామి మీరా? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. తీసుకోవాలన్నా నేను ఏడ్చినా ఇప్పుడు ఈడ మా డబ్బులు ఆయనతో కూడా నువ్వు డబ్బులు ఆడబెట్టిన చెప్పు. చెప్పు నా చూడు, నిజంగా కావాలన్నా. నేను నీ పక్కన ఈడు వాడేస్తాడు అన్నా, తీసుకున్నామ్మా. తీసుకున్నాడారా? దొంగతనం నేను తీసుకోవాలన్నా నిజంగా ప్రామిస్ కన్నా. మరి దీనిలోనే డబ్బులు అడపోయింది. నువ్వే కదా నిన్నంతా ఫోన్ చేసి ఆడుకోవాలి, నేను ఆయనకే ఇచ్చిన నా ప్రామిస్ కన్నా. నేను తాగలను అసలు, ఏంది నిజంగా నేను నీకే ఇచ్చిన. తాగలా కాదు, డబ్బులు లేదు అడుగుతున్నాను. నేను మా అమ్మ చెప్తాను, నేను నిజంగా తీసుకోవాలన్నా. మెంబకాడి పోదాంబా, నా నిజంగా తీసుకోవాలన్నా స్వామి. ఏందన్నా మీరు మెంబకాడి పోదామ్మా. తీసుకోవాలన్నా అంటే పోయిరా 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 మావా. పోతుంది మరి డబ్బులేదురా? చెప్పు. నాకేం తెలుసునా? నిజం చెప్పా, మీ ఫ్రెండ్స్ నిన్న పార్టీగా ఇచ్చిన ఎవరినైనా ప్రామిస్ శివ కూడా చల్లే వాడు వాడేది కరెక్ట్ పర్సన్. నిన్న ఫోన్ లో ఇచ్చిన 5,000 లెక్క పెట్టిన చూసి 5,000 ఫోన్ సాయంత్రం ఆడుతా ఎందుకు లేకపోతే వాడిని సెల్ ఇచ్చిన ఆడుకోవాలంటే అంటే సెల్ మళ్ళీ నాకు ఇచ్చిండు. ఓపెన్ చేసి 5,000 లెక్కలేదు. ఏమైందని నేను తాగలన్నా నిజంగా. మరి అడిగింది ఏమన్నా మరి నువ్వు అంగడి కొనుక్కుంటాను థమ్స్అప్. నాది ఇంట్లో లెక్కనా 500 ఉండింది, 500 ఉండింది. నా 500 చూసినా జోలు 500 నా జోబులు కట్టగలను. నేను చూసా. నిజం చెప్పు, నేను ఎవరేమన్నా నిజం చెప్పు. నిజంగా నీకాడ ఉంది జోలో ఉంటది ఉంటా ఖచ్చితంగా నీకన్నా ఉంటా. చెప్పు ఏం కాదు చెప్పు. నేను ఎవరు ఏమని చెప్పు, మీ ఇంట్లో కూడా చెప్పు. నిజం చెప్పు. 1 మంది ఉంటే ఈ డబ్బులు తీసుకున్నా ఎంత తీసుకున్నా? 5,000 తీసుకుంటా. ఏ డబ్బులు ఏం కాలే, డబ్బులు తీసుకుంటారా? పార్టీ చేసుకున్నాడు ఇంట్లో మాట 20 రూపాయలు లెక్కచ్చాడు. అందరూ పార్టీ ఖచ్చితంగా నువ్వే తీసుకుంటారా? నాకు తెలుసు నీ గురించి. ఖచ్చితంగా నువ్వు తీసుకుంటారా? మరి అంగడి థమ్స్అప్ డబ్బులు కట్టొచ్చింది నీకు. ఇంట్లో పంపా, ఇంట్లో పందా. లేదు ఖచ్చితంగా నువ్వే తీసుకుంటా. కదా ఇప్పుడు దొంగ చేసిందా? చెప్పాను
మీ ఇంట్లో వాళ్ళు 5,000 సార్ 500 1000 రూపాయలు లెక్కించండి ఇంకా 500 పెట్టుకొని 500 చూసారా నేను చూసిన డబ్బులు ఉంది చెప్పురా నా దగ్గర డబ్బులు మరి 500 ఎక్కడ ఇక్కడ వచ్చేది చిల్లర ఇచ్చిన నా ఇంట్లో ఏడాది చిల్లర నువ్వు నిజంగా ఏంది నా స్వామి మీరు నిన్న అంగడి కాడ తీసుకున్న డబ్బులు 500 తీసుకోవాలంటే తీసుకున్నారా తీసుకోవాలా పానీపూరి గారు కూడా తీసుకుంటాడు పానీపూరి కూడా 500 ఉంటుంది ఇంకా కానీ ఎవడ స్వామి నువ్వు అడుగు నీకు ఉంది తీసుకోవాలా ఉండింది తీసుకోవాలన్నా తీసుకున్నాడు తీసుకోవాలా చూడు 5,000 లెక్క ఏ చూడు రూపాయలు లెక్క వదిలేం వాళ్ళం. సరేలే. 5,000 లెక్క సరే అరే, 5,000 ఇచ్చినావు, ఎట్ట 5,000 ఇచ్చినావు కదా సరే 5,000 వద్దులే 1,000 రూపాయలు తీసుకుని 4,000 నువ్వు ఎంత వాడుకు నువ్వు అంత మీద ఏం కాలేదు ఇప్పుడు నాకు ఫోన్ పే చేసి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుంది చూసుకోన్నా ఒక్క రూపాయి లెక్క జోలేడు. సరే, ఎట్ట వచ్చుదిరా? సర్లేరా. టై. 500 తీసుకోలే మాట్లాడు 500 తీసుకోలే 3,500 తీసుకో 500 పోతే మళ్ళీ నేను ఎవరు చెప్తాను మంచి కదా ఫోన్ వదిలేసా 3,500 పెద్దోళ్ళ వాడి మైండ్లో చెప్తే దెంగుతున్నా నాకు అరే అయినా అనవసరం రా అయితే సెల్ లెక్క తీసుకుంటావా అప్పుడు అదే వేరే వాళ్ళు లెక్క తీసుకుంటావా అందుకే స్వామి మీ చెల్లెలు ఉందా అలా పడుతుంది అసలు నువ్వు తీసుకునింది నా గేమ్ ఆడుకుంటాను నేను దొంగ చేసిన ఎవరు ఈడే నువ్వు చేయలా సెల్ వాడి చేయలేను అసలు నువ్వు చేసిన నా కోపం నీకు నేను చేయలా అంటే చేయలా నువ్వు నీ కాడ 500 లెక్క చేయలేనా నిజంగా అన్నా స్వామి సెల్ ఎక్కడ లెక్కడు పానీపూరి బండి కాడ నీకు 500 లెక్క వచ్చింది సరే మీ అమ్మ నీకు 500 లెక్క ఎందుకు ఇచ్చింది యాడే తొందర పానీపూరి నూడిల్స్ అయితే సరే ఒరే అవును నేను ఒప్పుకుంటా ఇప్పుడు థమ్స్ అప్ కాడ 500 లెక్క ఉంది అది ఇచ్చింది చేంజ్ ఇచ్చింది 400 ఉండాలి పానీపూరి కాడ వింటే 500 ఉంటుంది 100 రూపాయలు దంతో లేదురా ఖచ్చితంగా తీసుకున్నట్టు గురించి 50 రూపాయలు దంతో తీసుకునిందే నేను చెప్పాను 50 రూపాయలు కాదు నువ్వు తీసుకుని అంటే మా అన్న గుని ఫోన్ చేసి అడగండి చెప్పాను మెన్నగా నా సందంలే నువ్వు తీసుకున్న డబ్బులు నేను తీసుకోవాలను ఎంత వాడుకుని వాడు మిగతా ఇచ్చి అది నేను చెప్పుకుంటా ఒక్క రూపాయి వాడు డబ్బులు అది వాడు చెల్లెని ఏరా వాళ్ళ లెక్క ఇప్పుడు ఫోన్ నీకు ఇచ్చిందంటే ఎట్టపోద్ది చెప్పు నువ్వే. అయినా ఆడకు దాచిపెట్టుకో మా ఇంట్లో ఎందుకు చోటున్నా నేను చూసినా కానీ, ఎందుకు లేక సర్లేరా 2,000 తీసుకున్నా 3,000 లెక్క ఇచ్చేసి వెళ్ళి. సర్లే 2,000 పోతే పోనీలేరా 3,000 వదిలేసాం, ఎంత తీయమంటాను నేను 3,000 తప్పు 3,000 ఎట్టొచ్చింది నాకు తెలియదురా అసలే ఒక 2,000 తప్పు 3,000 తీసుకో 2,000 నేను తీసుకోవాలి నాకు చూడు వంశీగా, ఏట్లు పడతాయి కదా తలా. ఏళ్ళు ఎందుకున్నా ఏంది తీసుకోవాలని తీసుకుంటాను పాపం ఇప్పుడు తాపరు నేను దొంగతనారా ఏదో తీసుకోండి డబ్బులు తీసుకోండి ఇస్తున్నా? నువ్వు తీసుకునేవరా నువ్వు తీసుకుని రాయడు తీసుకోవాలా తీసుకునింటారా ఆ? తీసుకుని వీడియో డబ్బులు తీసుకుని తీసుకుని తీసుకోవాలన్నా నువ్వే నా దూకుల మధ్యలో పుల్లే అక్కడ స్వామి నువ్వు ఒకటి ఆయన లెక్క దెంగేసుకొని ఆయన దాచిపెట్టుకుని ఆమె చేస్తాను పో. తిరిగా ఖచ్చితంగా దొంగ మొహం వేరేంది ఇటు నిన్న తీసుకొని బద్దెలు పోయి మొత్తం పార్టీ ఇచ్చినట్టు నాగానికి ఫస్ట్ సెల్ మళ్ళీ ఇక్కడే తీసుకొని ఈ తెంగేసి నమ్మి చెప్పింటాడేమో కాదు అయిన కాదు ఇప్పుడు నువ్వు కటింగ్ ఒరే నిన్న ఆయన కటింగ్ చేయించుకోవాలరా డబ్బులు కూడా లేదు ఇప్పుడు కటింగ్ కటింగ్ చేసుకున్నాడు ఎట్లా వచ్చింది నాకు తెలియదు కటింగ్ చేసుకుని కానీ అక్కడ ఓడ అన్నయ్య చేసిండు నాకు. ఏం అంత సీన్ లేదు మీ అన్న దొంగ నువ్వు మీ అన్న దొంగ నువ్వు గజ దొంగ స్వామి నాకు తెలియదు ఏమేం చేసుకో నాకు లెక్క 4,000 లెక్క మాకు నిజంగా నేను నాకు తెలియదు నాకు తెలియదురా ఎంత అవ్వన్నా నువ్వు తిన్నా చేసినా నువ్వు అక్కడ మోసం చేస్తాను అంతా నేను చెప్పాను నేను చెప్తాను ఎందుకని 5,000 తీసుకున్నావు కదా 1,000 రూపాయలు నాకు కొట్టు 5,000 నువ్వు తీసుకో ఎవరు చెప్తే ఇంటికి పంపి నువ్వు ఎంత తీసుకుని రాడు నిన్న నేను చూసిన నాకు తెలుసు వాళ్ళ మగం చూస్తే అర్థం కాదు ఒరే దూరం కానీ పోతాను. నావేందోడు ఎన్ని కాదులే కానీ మర్యాదగా నువ్వు తీసుకోవాలా నువ్వు చూసిలా నీకేం ఇచ్చిందా తీసుకున్నా చెప్తే కాదురా కాదు ఒరే నిన్న ఈడు మీ వాళ్ళందరికి పార్టీ ఇచ్చిన వాడు నీకు చెప్పలా బిర్యానీ తెప్పించారు ఆయన చెప్పలా? నువ్వు నేను తీసుకున్నా. డబ్బులు తీసుకొని డబ్బులు పూసుకొని బాబు తీసుకోవాలంటే తీసుకోలేబో డబ్బులు తీసుకురా బాబీ తీసుకోవాలన్నా నీకేం తీసుకోవాలా తీసుకునేవరా నేను తీసుకోవాలా తీసుకుని తీసుకోవాలా 5,000 1,000 రూపాయలు తీసుకున్నావు సరే 1,000 రూపాయలు పోతే మళ్ళీ 4,000 కావాలి
మాకు ఇప్పుడు మేము పోవాలని 10,000 పోవాలి, మా నాలుగు డబ్బులు నువ్వు మా అన్నతో చెప్పినా అదే. ఇబ్బంది లేదు, నేను ఆగురా. తీసుకోవాలంటే తీసుకోవాలా. అది కాదు నువ్వు ఎంతవా నాకు తెలియదు ఎంత వాడుకు నువ్వు మిగతా లెక్క అని తెచ్చి ఎంత ఉండేది పోయి నువ్వేనా తీసుకుని పెట్టా మధ్యలో చెప్పురా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈడే తీసుకున్నాడు నా- నా దాంట్లో లేదురా వీడు వాడే తెంగునింటాను నా చెల్లు చెల్లు వీడు మంచిగా ఇంకా డబ్బులు వాడికి ఇచ్చినా నీకు ఇమ్మన్నా. నీ మీద వాడు నీకు బలి చెప్పింది ఏంది? ఒరే రే ఈ మొఖం మంచిగా గ్యాంగ్ దొంగ ఊర్రా ఈడే నాకు తెలుసు కదా తెలుసురా. నాకు తెలుసు ఈడే కదా. దెంగ చేతి ఈడే. అంటే ఆ మొఖం చెప్పొచ్చురా దొంగ మొఖం ఆ మొఖం చెప్పొచ్చురా నువ్వు లభిస్తున్నా నేను తాగలాంటి కాదు. ఇటు పట్టు చెప్పు. ఏంది కొట్టి చూద్దామా, నేను తాగలేకపోయినా తాగిలాంటి. డబ్బులు తీసుకున్నా మరి డబ్బులు పోలీసు రాపారంటే ఒరేయ్, ఈ సొక్క లేదు నీకు మొన్నటి వరకు నా చిన్న ఆ డబ్బుతో కొనుక్కొని ఉంటాడు దాంతో కొనికినింది ఆ ఖచ్చితంగా అన్నీ ఉండొచ్చు. లెక్క పోయింది. ఒరేయ్, ఈ 10,000 ఉండదురా షర్ట్ ఇది మొన్న నేను చూసినాను ఇదే షర్ట్ కొనిన్నాడు మా ఇది ఆర్డర్ పెట్టుకుని లేదు ఖచ్చితంగా ఇదే తీసుకుంటారా నిజంగా షర్ట్ కొత్తది చెప్పులుగా కొత్తరా ఖచ్చితంగా నువ్వే తీసుకుని ఉంటావు చెప్పులు ఆడుకోతాడు నా అయ్యా. ఉంటావు రాంజీ మొన్న అవి పాత చెప్పులు తెగిపోయినండి మా ఏం కాదు చూడు 5,000 అందులో పని చేయడం అడగాక నాకు రా. 1000 రూపాయలు తిన్ను నాకు డబ్బులు తెలుసు తీసుకోరా. కటింగ్ 200 అయింది పానీపూరి తిన్ను తంసో తిని అంతా కలిసి అందరికీ మొన్న మా అన్న ఫోన్ చేసి మళ్ళీ కటింగ్ చేసింది. నేను చెప్పేది నువ్వు సరే నేను చెప్పేది నువ్వు ఏడు వచ్చావు బాను మీరు. నేను చెప్పేది నువ్వు కటింగ్ 200 ఆడి నువ్వు ఆడి వాళ్ళు అసలు కటింగ్ 150 అవును థమ్స్అప్ 150 ఎన్ని ఇప్పుడు పానీపూరి తిన్నువు షర్ట్ ఒక 300 అనుకో దగ్గర అంతా కలిపితే ఒక 900 అయింది అనుకో సరే ఇంకో 100 రూపాయలు కొనుక్కో ఇంకా 4,000 లెక్కి ఎందుకు సైకిల్ లో కొత్త దెంగరాబో అది సైకిల్ లేదని పిల్ల బండి తెచ్చుకుంటాం అంతే ఇంకేం రేటే చేయము నువ్వు నిజంగా ఇది మాకు తెలియదులే మీరు R5 బండులా దెంగతా నేను తీసుకోవాలన్నా నిజంగా అసలు మీ అన్ని టైం వేచే కాకు. ఏం చేస్తే చేసుకోవాలి తీసుకోవాలంటే దగ్గరికి రా. ఏం చేస్తావు దగ్గరికి వచ్చా దగ్గరికి ఏం చేస్తావు? ఓ నువ్వు డబ్బులు దాపి నేను తెమ్ముదన్నా రాబా తీసుకోవాలంటే నువ్వు తీసుకుంటా ఆగురా. ఏ రైతు డబ్బులు మళ్ళీ అడుగుతాను డబ్బులు తీసుకోవాలని తీసుకున్నాను డబ్బులు ఇస్తే మళ్ళీ రాజు బెదిరించాను నువ్వే. నేను తీసుకోవాలన్నా తీసుకుని వాళ్ళే తీసుకోవాలా వంశీ ఎన్నుతా నిన్ను దెంగుతామో నేను ఏ, డబ్బులు తీసుకున్నా బాబు తీసుకోవాలా నువ్వు నిజం చెప్పు డబ్బులు తీసుకుని వాడా నీ డబ్బులు బాబు నేను కొత్తానే నేను తీసుకోవాలా ఎందుకు ఏడుచాను కోలం ఏడుచారు అదే ఇది ప్రాంక్. దాడు పెట్టింది కెమెరా. ఏడుచారు రా ఏం కాదురా. నిద్ర ఏడుచాను రా కుళ్ళిందాపురా పాపం ఏడుచాను లేదు దీంట్లో 5,000 లేదేం లేదు ఊరికే ఊరగలేరా? నవ్వు ఇంకా ఊరగలే ఇంట్లో చెప్పంగానే కనీలు కానీ తెలుసుకో. ఏదో ఒక రోజు మనం రివెంజ్ తీసుకుంటాం. అది అది తగ్గేదిలే రా తగ్గేదేలా అది పుష్ప తొడగొట్టు నువ్వు నిజం లేదు. సరే Simba, 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 Simba.